నుంచి ఇప్పుడిప్పుడే మహిళలకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, ఆడబిడ్డలకు కలిగినటువంటి వారందరికీ ఈ అదిరిపోయే శుభవార్తను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఊహించని గుడ్ న్యూస్‌నైతే అందించారు. సో, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఈ వీడియో చూస్తున్నటువంటి మీ కుటుంబంలో ఆడబిడ్డలు గనక ఉంటే వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని ఈ బెనిఫిట్‌నైతే మీరు ఈజీగా పొందవచ్చు. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలియచేస్తాను. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. కేంద్రం నుంచి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మహిళలకు ముఖ్యంగా ఆడబిడ్డల తల్లులకు ఊహించని శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక్కొక్క మహిళకు 11,000 రూపాయల చొప్పున నేరుగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటికి సంబంధించి కొన్ని ప్రూఫ్స్ కూడా కావాల్సి ఉంటుంది. అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క నోటిఫికేషన్‌ను మనం క్లారిటీగా చూస్తే ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద గర్భిణీ పాలిచ్చే మహిళలకు వేతన నష్టానికి పాక్షిక పరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రసూతి ప్రయోజనం పథకం రూపొందించింది. అర్హులైన లబ్ధిదారులకు పోషక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో మొదటి బిడ్డకు 5,000 రూపాయలు, రెండవ బిడ్డ ఆడపిల్ల అయితే 6,000 రూపాయల చొప్పున డైరెక్ట్గా బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో మహిళలకు డబ్బులను పంపిణీ చేస్తుంది. పథకం యొక్క ముఖ్య లక్షణానికి వస్తే గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులకు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంతో పాటు వారి యొక్క పోషణకు ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద మొదటి తొలి బిడ్డకి మగబిడ్డ అయినా పర్వాలేదు, ఆడబిడ్డ అయినా పర్వాలేదు, కానీ తొలి బిడ్డకి 5,000 రూపాయల చొప్పున నేరుగా ఏఎన్సీ ద్వారా ఖాతాలలోకి విడుదల చేస్తారు. మరియు ప్రసవం మరియు టీకా తర్వాత 3,000 మరియు 2,000 రూపాయల చొప్పున నేరుగా 5,000 రూపాయలకు జమ చేస్తారు. ఇక రెండవ బిడ్డకి ఒకవేళ ఆడబిడ్డ గనుక అయితే ఖచ్చితంగా 6,000 రూపాయలను పంపిణీ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. మహిళ అయితే మాత్రమే ఈ 6,000 రూపాయలు రెండోసారి వస్తుంది. ఫస్ట్ సారి మాత్రం ఎవరికైనా సరే, అంటే అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ప్రాబ్లం లేదు, వాళ్ళకి డబ్బులు వస్తుంది. కానీ ఈ రెండోసారి మాత్రం ఖచ్చితంగా అమ్మాయి పుడితే మాత్రమే 6,000 రూపాయలు వస్తుంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు, ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ వర్గాలకు చెందినటువంటి వారు, ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే మనకు ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పుస్తకం కలిగిన వారు కానీ ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అర్హులు. మరి ముఖ్యంగా 8 లక్షల కంటే వార్షిక ఆదాయం తక్కువగా ఉన్నటువంటి మహిళలను లక్ష్యంగా చేసుకొని ఈ పథకం ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఎవరైనా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కనుక మీకు కనుక ఉన్నట్లయితే మీరు అంగన్వాడీ కేంద్రాలు లేదా ఏడబ్ల్యూసి అధికృత ఆరోగ్య కేంద్రాలలో నమోదు చేసుకోవచ్చు. ఇవి కూడా మీకు కష్టం అనుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన వెబ్సైట్లో కూడా మీరు ఈ స్కీమ్కి అర్హత మీరు సాధిస్తే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం మిషన్ శక్తి పథకంలో భాగంగా దీనిని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి మహిళలకు గరిష్టంగా 11,000 రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం? మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా మహిళలు, కొత్తగా పెళ్ళైన వారు, గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి ఈ పథకం అప్లై చేయండి. తొలి బిడ్డకి 5,000 రూపాయలు, రెండో బిడ్డ ఆడపిల్ల అయితే 6,000 రూపాయల చొప్పున నేరుగా 11,000 రూపాయల బెనిఫిట్ అనేది మీరు ఈజీగా పొందవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.